చిదంబర క్షేత్రానికి వెళ్ళొచ్చిన వారిని అడిగిన చిదంబర రహస్యం అంటే ఏమిటో చెప్పగలరా? చెప్పలేదు. ఎందుకంటే అది ఎవరికి అంతుపట్టని మర్మం. చిదంబర రహస్యాన్ని ఛేదించడానికి ముందుగా ఈ క్షేత్ర ఆవిర్భావానికి ఉన్న పురాణ గాథ తెలుసుకున్నారు. శివుడు భూమిపై తొలిసారి నాట్యమాడిన ప్రదేశమే ఈ చిదంబరం. ఒకప్పుడు అరణ్య ప్రాంతంగా ఉన్న ఈ ప్రదేశంలో ఎంతో మంది ఋషులు తపస్సు చేసేవారు. ఏ దైవాన్నైనా తమ తపోశక్తి ద్వారా ప్రసన్నం చేసుకోవాలనే అహం వారిలో పెరిగిపోయింది. ఋషుల గర్వాన్ని అణిచేందుకు శివుడు దిగంబరుడి వేషంలో ఆ ప్రాంతానికి వచ్చి నాట్యం చేయసాగాడు. అతడి నాట్యాన్ని చూసి ఋషిపత్నులు సమ్మోహితులయ్యారు. ఈ విషయాన్ని గ్రహించిన ఋషులు అప్పటికప్పుడు యజ్ఞాన్ని చేసి విష సర్పాలను సృష్టించారు. వాటిని ఆ దిగంబరుడు ఆభరణాలుగా చేసుకున్నారు. మహాభీకరుడైన ఓ అసురుడిని సృష్టించాడు. శివుడు ఆ రాక్షసుడిపై నాట్యమాడాడు. వచ్చినది సాక్షాత్తు శివుడని గ్రహించిన ఋషులు నటరాజుకు ప్రణమిల్లారు. ఈ విషయాన్ని తెలుసుకున్న వ్యాఘ్రపాద ముని ఆదిశేషుని అవతారమైన పతంజలి ఋషులిద్దరూ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఘోర తపస్సు చేశారు. వారి తపస్సుకు మెచ్చిన హరుడు ప్రత్యక్షమై మరోమారు ఆనంద తాండవం చేశాడు. అలా ఆనంద తాండవం చేసిన ప్రదేశమే నేటి చిదంబర నటరాజ క్షేత్రం. ఇక్కడ ఉన్నది నటరాజ స్వరూపం అయితే ఆకాశలింగం చిదంబర రహస్యం. అక్కడ కూడా ఇట్లానే వేస్ట్ చేస్తారా? రహస్యం గురించి తెలుసుకోవడానికి గర్భాలయంలో నటరాజ స్వామికి స్ఫటికలింగం కొందరు ఆకాశలింగం అని అంటారు. ఆ స్ఫటికలింగాన్ని ఆదిశంకరాచార్యులు ఇక్కడ ప్రతిష్ఠించారని చెబుతారు. మరికొందరి వాదన ప్రకారం ఈ శివలింగం యుగాల నాటిదిగా చెబుతారు. నిజానికి నటరాజమూర్తి అంటేనే అనంత స్వరూపం. ఆకాశమే ఆకారమైతే అదే నటరాజ స్వరూపం. అందుకే చిదంబరంలో ఉన్న శివుడిని ఆకాశలింగంగా వ్యవహరిస్తారు. ఒక్కసారి ఈ ఆలయ వైభవాన్ని దర్శిద్దాం. మన దేశంలోని అతిపెద్ద ఆలయాల్లో ఒకటి ఈ చిదంబర క్షేత్రం. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలోని ఈ ఆలయం అద్భుతమైన శిల్పకళకు పెట్టింది పేరు. దేహమే దేవాలయం అనే మాటకు నిదర్శనంగా చిదంబరం నిలిస్తే మన హృదయానికి ప్రత్యేకగా గర్భాలయం గోచరిస్తుంది. అయితే గర్భాలయంలో అడుగునే ముందు ఈ ఆలయ నిర్మాణ శైలిని ఓసారి చూసేద్దాం. గుర్తుపెట్టుకోండి, మర్మ గర్భంగా సాగిన ఈ ఉంగిపోయింది ఒక సైడ్. చిదంబర రహస్యాన్ని ఇక్కడ నీకు పెట్టిన సైడే ఉంది. క్షేత్రం యుగాల నాటిదే అయినా శాసనాల ప్రకారం ప్రస్తుత ఆలయ నిర్మాణం 12వ శతాబ్దంలో జరిగినట్లుగా తెలుస్తోంది. చోళరాజులు తాంజావూరును రాజధానిగా చేసుకుని పరిపాలించడానికి ముందు చిదంబరాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలించారు. చోళరాజులు ఆ తర్వాత వచ్చిన పాండ్యరాజు నటరాజు ఆలయం నిర్మితమైంది. విజయనగర శ్రీకృష్ణ దేవరాయలు సైతం నిర్మించారు. పురాణాల్లో పుండరీకపురం, వ్యాఘ్రపురం, చిత్రకూటం, కనగస బైనాథర్, పొన్నాంబళం, బ్రహ్మపురి వంటి పేర్లతో కనిపించే చిదంబరానికి మూలస్థానం ఈ నటరాజస్వామి ఆలయం. 5 ప్రాకారాలతో కనువిందు చేసే ఈ ఆలయ ప్రాంగణంలోనే 9 పుష్కరిణులు ఉండటం విశేషం. వాటిలో శివగంగ పుష్కరిణి ప్రధానమైంది. ఈ పుష్కరిణి జలాన్ని పూజా కైంకర్యాలకు వినియోగిస్తారు.
ఇటు మరి సైడ్ కి ఇది ఎక్కువైంది, అటు తక్కువైంది ఏంటి? ఇక ఆలయ ప్రత్యేకత అటు సైడ్ లోపలికి ఇక్కడ దిక్కు ఇటు ఇటన్న తగ్గి అటన్న వేయచ్చు. ఈ 9 ద్వారాలు నవరంధ్రాలకు ప్రతీకలు. నటరాజస్వామి కొలువై ఉన్న ఆలయ శిఖరంపై 21,600 బంగారు పలకలు ఉంటాయి. అవి కింద ఒక్కసారి ఇట్లా తీసే సంఖ్య. ఈ బంగారు ఒత్తినట్టు చేయడానికి 72,000 బంగారు మేకులను వినియోగించారు. ఈ 72,000 బంగారు మేకులు మనిషిలోని 72,000 నాడులకు సంకేతం. ఆలయంలో ఉన్న 9 కలశాలు నవశక్తులకు ప్రతీక. ఇలా ప్రతి అంశంలోనూ ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తుంది. ఆలయ తూర్పు గోపురంపై 108 శివతాండవ భంగిమలు ఉండటం ఇక్కడ మాత్రమే కనిపించే మరో విశేషం. నైరుద్దుతే అనువనుగున శిల్పకళా వైభవంతో కనువిందు చేసే నటరాజస్వామి ఆలయం కేవలం ఆధ్యాత్మిక ప్రదేశమే కాదు, అద్భుతమైన శిల్పకళా తోరణం కూడా. నటరాజమూర్తిగా పూజలందుకుంటున్న చిదంబరంలోనే హరిసైతం గోవిందరాజస్వామిగా కొలువై ఉన్నాడు. విష్ణుమూర్తికిది దివ్య దేశం, పరమేశ్వరునికిది పంచభూత లింగధామం. అయితే ఏ శైవ క్షేత్రంలో లేని కనిపించని ఓ అపురూప ఘట్టం చిదంబరంలోనే ఆవిష్కృతమవుతుంది. అది మనం చెప్పుకుంటున్న అంతుపట్టని రహస్యం. మరి ఫస్ట్ టైం చేస్తున్నావు ఇంట్లో, మరి ఈ వీడియో తీయద్దా? ఏమైంది? ఆయన సంకనేసుకోరు. ఇందాక కూడా అంతే, మేము ఆడడానికి వస్తలేదని సందులో పోయి కూర్చొని ఏడుస్తుండే. భక్తులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. శుభకరం, శ్రేష్టం, శక్తివంతం శ్రీచక్ర పాలు మరియు పాల పదార్థాలు రెండింటికి పోయి వద్దన్నదా?